అందరికీ నమస్తే అండి. నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలు. నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటంటే ఒక మంచి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ తో మీ ముందుకైతే వచ్చేసాను. మన సబ్స్క్రైబర్స్ లో ఆల్రెడీ చాలా మందికి తెలిసిన విషయమేనండి. మా స్నూపీ చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరికి సేమ్ కలర్ లో మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ లో స్టిచ్ చేయించుకొని వేసుకోవడం అంటే అలవాటు, అలాగే ఇష్టం కూడా. డ్రెస్సెస్ తో పాటు లంగావాణీలు కూడా సేమ్ కలర్ అయితే స్టిచ్ చేయించుకొని వేసుకుంటాము. ఆల్మోస్ట్ నా లంగావాణీలన్నీ కూడా శారీస్ తీసుకొని శారీస్ తోనే స్టిచ్ చేయించుకుంటాను. ఒకవేళ లంగావాణీకి శారీ కొంచెం గ్రాండ్ గా ఉందనుకోండి, ఓని తీసుకునేటప్పుడు కొంచెం లైట్ గా ఉండేటట్టు తీసుకుంటాను. శారీ కొంచెం లైట్ గా ఉందనుకోండి, ఓని గ్రాండ్ గా ఉండేటట్టు అయితే తీసుకుంటాను. రీసెంట్ గా మీషోలోంచి 2 శారీస్ తీసుకొని మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ లో 2 లంగావాణీలు అయితే స్టిచ్ చేయించాను. డ్రెస్సెస్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చాయి. చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే చాలా మంది అడిగారనమాట, ఒక్క శారీస్ ఎక్కడ తీసుకున్నారు, ఎలా స్టిచ్ చేయించారు, డ్రెస్ అయితే చాలా బాగుంది అనేసి. ఇప్పుడు లంగావాణీలు అయితే ఎలా వచ్చాయి చూసేద్దాము. ఫస్ట్ అయితే నా డ్రెస్ ఎలా వచ్చిందో చూసేద్దాము. ఇది వచ్చేసి లంగా అనమాట. శారీ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. ఈ శారీ నేను మీషోలోంచి తీసుకున్నాను. అంటే 2 శారీస్ తీసుకొని మా అమ్మాయికి ఒకటి, నాకు ఒకటి, 2 లంగావాణీలు అయితే స్టిచ్ చేయించాను. శారీ అయితే మంచి గోల్డ్ కలర్ లో వచ్చిందండి. మస్తు షైనింగ్ కూడా వచ్చింది. ఇది నాకు తక్కువ బడ్జెట్ లోనే వచ్చేసింది. చాలా రీజనబుల్ ప్రైస్ కూడా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ మొత్తాన్ని అయితే ఆ లంగా జాకెట్ లాగా స్టిచ్ చేయించేసి ఓని సపరేట్ గా తీసేసుకున్నాను. కొంచెం గేర్ ఎక్కువగా ఉంటుందని ఇంకా శారీ మొత్తాన్ని అయితే రన్నింగ్ ఒకటే కలర్ లో వచ్చేసింది అనమాట. శారీ మొత్తం ఇలా రన్నింగ్ ఒకటే కలర్ లో వచ్చేసింది. ఇంకా శారీ అయితే ఇలా లంగా జాకెట్ లాగా స్టిచ్ చేయించాను. నెక్స్ట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానో చూసేద్దాం. బ్లౌజ్ అయితే సింపుల్ గా ఇలా బుట్ట చేతులు పెట్టి స్టిచ్ చేయించేసాను అనమాట. శారీ మొత్తం నాకు ఈ లంగాకి బ్లౌజ్ కి పట్టేసింది. ఇంకా మనకు గోల్డ్ కలర్ కాబట్టి దీని మీదకి ఏ కలర్ అయితే మంచి కాంబినేషన్ కుదిరిద్దో చెప్పండి. మనకి ఎప్పుడైనా సరే గోల్డ్ కలర్ మీదకి మెరూన్ కలర్ అయితే ఇక మస్తు కాంబినేషన్ కుదిరిద్దని దీని మీదకి అయితే సపరేట్ గా మెరూన్ కలర్ ఓనియన్ అయితే తీసేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే శారీ మనకి ఫుల్ షైనింగ్ తో వచ్చేసింది. దీని కింద నార్మల్ సిల్క్ లైనింగ్ వేస్తే డల్ అయిపోతుంది అనమాట. ఈ షైనింగ్ ని ఇంకొంచెం రెట్టింపు చేసేద్దాం అనేసి దీని కింద సాటిన్ క్లాత్ వేసాను అనమాట. మంచి గోల్డ్ కలర్ సాటిన్ క్లాత్ వేసేసరికి డ్రెస్ అయితే ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేసింది. కొంచెం ఈ శారీ టిష్యూ టైప్ శారీ అనమాట. ఇలాంటి శారీస్ తో ఎప్పుడైనా డ్రెస్సెస్ గానీ మనం లంగావాణీలు గానీ స్టిచ్ చేయించుకునేటప్పుడు లోపల సాటిన్ క్లాత్ వేసామంటే షైనింగ్ కి లోపల షైనింగ్ కి బాగా ఇంకా కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఇక మనం దీని మీదకి ఓని ఎలాంటిది తీసుకున్నానో చూపించేస్తాను. దీని మీదకి నేను తీసుకున్న ఓని అనమాట. మంచి మెరూన్ కలర్ ఓని అయితే నాకు దొరికింది. యాక్చువల్లీ ఓని కూడా నేను మీషోలో సెర్చ్ చేశాను, కానీ నాకేమి నచ్చలేదు అనమాట. ఈ ఓని అయితే నేను బయట నుంచే తీసేసుకున్నాను. మనకి లంగా జాకెట్ ఎలా గోల్డ్ కలర్ లో వచ్చిందో ఈ ఓనికి ఇక్కడ కట్ వర్క్ లో గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. ఓని వేసిన తర్వాత లుక్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. లాస్ట్ లో ఫొటోస్ కూడా షేర్ చేస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది డ్రెస్ ఎంత గ్రాండ్ గా వచ్చిందనేసి. నాకు ఈ గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడే వేసుకున్నాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ కలర్ కాంబినేషన్ లో ఒక మంచి లంగావాణి అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఓనీ కూడా చాలా గ్రాండ్ గా వచ్చిందండి. నాకు శారీ కంటే ఓనీకి ఎక్కువ బడ్జెట్ పడింది అనమాట. బయట వెతికి చూస్ చేసుకొని బాగా సెట్ అయ్యేటట్టే ఈ ఓనీ అయితే తీసుకున్నాను. లక్కీగా నాకు ఈ మెరూన్ కలర్ లో పైన గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఓనీ అయితే దొరికింది. నెక్స్ట్ మా స్నూపీ డ్రెస్ ఎలా ఉందో చూసేద్దాము. సేమ్ మా స్నూపీకి కూడా ఇంక గోల్డ్ కలర్ లంగా అయితే స్టిచ్ చేయించేసాను. సేమ్ దీని కింద కూడా ఇదిగోండి సాటిన్ లైనింగ్ అయితే వేపించాను. సాటిన్ వేయడం వల్ల లంగా ఇంకొంచెం బాగా షైనింగ్ గా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇలాంటి టిష్యూ శారీస్ తో మనం స్టిచ్ చేయించుకునేటప్పుడు
లోపల లైనింగ్ సాటిన్ వేసుకున్నామంటే సాటిన్ ఆల్మోస్ట్ మనకి కొంచెం షైనింగ్ వస్తుంది కదా, దానివల్ల డ్రెస్ అనేది ఇలా వేసుకునేటప్పుడు ఇంకొంచెం షైనింగ్ గా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మా ఇద్దరికి నేను లంగావాణి స్టిచ్ చేయించాలి అని అనుకునేటప్పుడు 2 శారీస్ తీసుకుంటాను. 2 శారీస్ తో ఇద్దరికి చెరుకు శారీతో అయితే లంగావాణి స్టిచ్ చేపిస్తాను. ఒక శారీతో ఆల్మోస్ట్ ఇద్దరికి అయిపోదు కానీ చాలా చిన్నగా ఇరుగ్గా వస్తుంది కదా, చూడడానికి కూడా లుక్ అంత బాగుండదు. ఇంకా మా అమ్మాయి కొంచెం ఒక 4-5 ఇయర్స్ దాకా వేసుకునేటట్టే స్టిచ్ చేపిస్తాను. అందుకే ఒక శారీ మొత్తం మా అమ్మాయికే స్టిచ్ చేపించేస్తాను అనమాట. ఇంక ఇక్కడ మధ్యలో కొంచెం ఇలా బెల్ట్ ఇలా వేపించేస్తాను. కొంచెం చిన్నగా అయింది అనుకోండి, ఇది ఇప్పితే సరిపోతుంది. పైన అయితే ఎలాస్టిక్ వేపించాను. టైట్ అయిన తర్వాత ఇక్కడ కట్ చేసి ఎలాస్టిక్ అంతా తీసేసి మనం బొందు కూడా వేసేసుకొని కట్టుకోవచ్చు అనమాట. ఇదైతే ఒక 4-5 ఇయర్స్ వరకు సరిపోయేటట్టు అయితే స్టిచ్ చేపించేస్తాను. అందుకే ఒక శారీ మొత్తం మా అమ్మాయికే పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇంకా బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అండి. ఇంకా నాకులాగే బుట్ట చేతులు పెట్టి అయితే స్టిచ్ చేపించేసాను. ఇంకా సింపుల్ గా ఇలా బుట్ట చేతులు పెట్టి అయితే స్టిచ్ చేపించేసాను. డ్రెస్సుల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవనమాట. ఇంకా సేమ్ ఉండాలంటే యాజ్ ఇట్ మొత్తం సేమ్ ఉండేటట్టే చూసుకుంటాను అనమాట. అందుకే హ్యాండ్ కూడా ఇలా బుట్ట చేతుల్లాగా పెట్టేసి చిన్న మామూలుగా క్రాప్ టాప్ లో వచ్చేలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేపించాను. అలాగే ఈ లంగా జాకెట్ స్టిచ్ చేపించేటప్పుడు 1 మీటర్ క్లాత్ అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఎప్పుడైనా సరే ఈ బ్లౌజ్ చిన్నగా అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ పిల్లలు ఊరికే ఎదిగిపోతారు కదా, అలాంటప్పుడు బ్లౌజ్ చిన్నగా అయితే మీటర్ క్లాత్ ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేపిద్దాం అనేసి ఫస్ట్ అయితే దీంట్లో 1 మీటర్ క్లాత్ అయితే పక్కన పెట్టేశాను. ఎప్పుడైనా సరే ఈ బ్లౌజ్ చిన్నగా అయింది అనుకోండి, ఇంకా ఆ మీటర్ క్లాత్ అయితే బ్లౌజ్ స్టిచ్ చేపించేస్తాను. ఈ లంగా విషయానికి వస్తే చూసే పనే లేదు. ఇంకా 4-5 సంవత్సరాల వరకు అయితే ఈ లంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తనవాణి కూడా చూసేద్దాము. లక్కీగా ఓని కూడా సేమ్ దొరికింది అనమాట. తనకు కూడా సేమ్ ఈ మెరూన్ కలర్ ఓనీనే తీసేసుకున్నాను. సేమ్ ఇంకా చూసే పనే లేదండి. యాల్టీజ్ ఒకటే కలర్ లో ఇద్దరికి సేమ్ ఓనీలు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడే చెప్పాను కదా, ఒకటేలాగా ట్రై చేయాలి అని అనుకున్నానంటే ఎక్కడ కూడా ఏ మాత్రం తేడా ఉండొద్దు అనమాట. మొత్తం యాల్టీజ్ పైనుంచి కింద వరకు డ్రెస్ అంతా ఒకటేలా ఉండేటట్టు అయితే చూసుకుంటాను. అందుకే తనకు కూడా ఇంకా సేమ్ ఓనీని అయితే తీసేసుకున్నాను. ఈ ఓనీ వచ్చేసి 2.5 మీటర్లు అనమాట. నాకైతే సరిపోతుంది కానీ తనకు కొంచెం పెద్దగా అవుతుంది. కాకపోతే పెద్ద అయ్యేటంత వరకు సరిపోతుంది కదా అన్నట్టు 2.5 మీటర్ల ఓనీ అయితే తీసేసుకున్నాను. ఓనీ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది. వేసుకున్న సరే చాలా బాగుంది అనమాట. ఈ లంగావాణి నేను లాస్ట్ జనవరిలో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లేటప్పుడు వేసుకున్నాం అనమాట. దానికోసమే ప్రత్యేకంగా స్టిచ్ చేయించుకున్నాను. నాకు ఎప్పుడైనా సరే టెంపుల్స్ కి వెళ్లేటప్పుడు వైట్ కలర్ గానీ గోల్డ్ కలర్ గానీ వేసుకొని ఫుల్ ట్రెడిషనల్ లుక్ లో రెడీ అయ్యి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లేటప్పుడు వేసుకున్నాను. వేసుకున్నాక లుక్ ఎలా ఉందో పైన ఫొటోస్ యాడ్ చేశాను, ఒకసారి చూసేసేయండి. చూడ్డానికి అయితే ఇలా ఉన్నాయి కానీ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇంకా చాలా గ్రాండ్ గా వచ్చింది. చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇంకా మా అమ్మాయికి కూడా ఓని వేసానులే కానీ క్యూ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా లైన్ లో ఓని క్యారీ చేయలేకపోతుంది, అంత కంఫర్ట్ గా ఉండలేదనేసి అయితే ఈ ఓనిని అయితే తీసేశాను. ఈ లంగావాణితో నాకు ఇంకో మెమరీ కూడా ఉంది. మనం శ్రీవారి దర్శనానికి వెళ్లేటప్పుడు క్యూలో వెళ్తాం కదా, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్లేటప్పుడు మనం లైన్ లో వెళ్లేటప్పుడు ఇంకా మనల్ని నెట్టేస్తారు కదా. నేను మా స్నూపీ లంగావాణి వేసుకొని ఫుల్ ట్రెడిషనల్ గా సాంప్రదాయబద్ధంగా రెడీ అయి వెళ్లేసరికి అక్కడ క్యూలో నిల్చునేసరికి మమ్మల్ని ఎవరు నెట్టలేదన్నమాట. ఇంకో 2 నిమిషాలు అలా ప్రశాంతంగా నిలబడి శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే అసలు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. అందుకే అన్ని డ్రెస్సెస్ లో కంటే ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా స్పెషల్ అనమాట. స్పెషల్ అనే చెప్తాను, ఇప్పటికీ మర్చిపోలేను అనమాట. ఈ డ్రెస్ చూసినప్పుడల్లా నాకు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని గుర్తుకొస్తారు. ఎందుకంటే మేము ఇలా రెడీ అయ్యి ట్రెడిషనల్ లుక్ లో కొంచెం లంగవాణిలా వేసుకొని సాంప్రదాయబద్ధంగా వెళ్లేసరికి అక్కడైతే ఎవరు మమ్మల్ని నెట్టేలేదు. ఒక 2 నిమిషాలు అలా నిల్చొని మంచిగా శ్రీవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక మనకి ఈ లుక్ ట్రై చేయాలంటే మనకి వెడ్డింగ్స్ గానీ గృహప్రవేశానికి గానీ దేనికైనా ట్రై చేయొచ్చండి. పిల్లలకు గానీ మనకు గానీ ఎవరికైనా సరే అసలు చెప్పే పని లేదు. వేసుకున్నాక చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. మనకి తక్కువ బడ్జెట్ లో చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, చూసారు కదా. గోల్డ్ అండ్ మెరూన్ కలర్ అంటే ఫుల్ ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చేస్తుంది.
నెక్స్ట్ ఇప్పుడు మంగళ స్నానాలకు అయితే అందరూ ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నారు కదా. ఎల్లో మనకు అంత రొటీన్ అయిపోయింది అనమాట. మనం డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఇలా గోల్డ్ కలర్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. మనం ఇలా మెరూన్ కలర్ చూజ్ చేసుకోపోయినా సరే ఇలా గోల్డ్ క్రాప్ టాప్ లాగా కానీ మనం మంగళ స్నానాలకు వేసుకున్న సరే చాలా గ్రాండ్ గా ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ కూడా వచ్చేస్తుంది. ఈ కలర్ ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలంటే మనం ఇప్పుడు మంగళ స్నానాలకు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకి గోల్డ్ అంటే కొంచెం ట్రెడిషనలే కాబట్టి ఈ లుక్ ను కూడా ట్రై చేయొచ్చు. లంగావని మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. తక్కువ బడ్జెట్ లో ఒక గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. చిన్న పిల్లలకైనా సరే మనకైనా సరే ఎవరికైనా సరే స్టిచ్ చేయించుకొని ట్రై చేయొచ్చు అనమాట. ఈ శారీ అయితే నాకు తక్కువ బడ్జెట్ లోనే వచ్చేసింది. దగ్గర 400 బడ్జెట్ లో అయితే వచ్చేసింది. ఆల్రెడీ చెప్పాను కదా శారీ కంటే నాకు ఈ ఓనియే ఎక్కువ బడ్జెట్ పడింది అనమాట. దగ్గర 700 అట్లా పడింది అనమాట. కాకపోతే చాలా గ్రాండ్ గా ఉంది. మనకి తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. అయితే నేను ఒక షార్ట్ వీడియో ఈ డ్రెస్ లో ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అప్పుడు శారీ కోడ్ అయితే ఇచ్చాను అనమాట. ఎవరో కానీ కామెంట్ లో కామెంట్ చేశారు, అక్క నువ్వు చూపించిన శారీ అక్కడ ఉన్న శారీ ఒకటే కాదు సేమ్ కలర్ లో ఒకటే కాదు వేరే కలర్ లో ఉన్నాయి అని అయితే అడిగారు. అలా ఏమీ లేదండి, సేమ్ కలర్. నేను ఏ శారీ అయితే తీసుకున్నానో అదే కోడ్ అయితే మీకు ఇచ్చాను. కాకపోతే దీని కింద నేను సాటిన్ క్లాత్ వేయడం వల్ల నాది ఇంకొంచెం డార్క్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. సో నేను ఏ శారీ అయితే తీసుకున్నానో అదే కోడ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేజ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి. శారీ కోడ్ అయితే ఇచ్చేస్తాను. ఈ డ్రెస్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డ్రెస్ ఎలా ఉందని కూడా కామెంట్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అలాగే ఇంకా నా దగ్గర ఏమైనా డ్రెస్సెస్ చూడాలి అనుకుంటే కామెంట్ లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.